ఈ వీడియోలో 'ముఫాసా ది లయన్ కింగ్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది భయ్య. ఎందుకు థియేటర్ రివ్యూస్ ఒకరోజే పెట్టట్లేదంటే, చిన్న ఛానల్ కాబట్టి ఒకే రోజు 4 వీడియోలు పెట్టడానికి నాకు అవ్వదు. మినిమమ్ 2 వీడియోస్ అయితే పెట్టగలను. ఓటీటీ మూవీస్ రివ్యూస్ అయితే డైలీ 3 వీడియోస్ పెట్టినా పర్లేదు కానీ, థియేటర్ రివ్యూస్ అలా కాదు. ఛానల్ పుష్ ఉండదు. అండ్ ఈవెన్ చూసుకుంటే నిన్న విడుదల 2 కూడా ఇంకా పుష్ రాలేదు. పైగా నిన్న నైట్ ఏమో ఒక వీడియోకేమో కాపీరైట్ పడింది. మలయాళం మూవీ రివ్యూకి. దానివల్ల ఇంకా వ్యూస్ స్టక్ అయిపోయాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి భయ్య. అయినా సరే మూవీకెళ్ళి రివ్యూ అయితే చేస్తున్నాం. 'ముఫాసా ది లయన్ కింగ్' డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. లయన్ కింగ్ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు, సింబాది ఘాట ఇవన్నీ కూడా. వాటికి ప్రీక్వల్ అనమాట. ముఫాసా గురించి అయితే ఉంటుంది మూవీ మొత్తంలో కూడా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. డైలీ 2 or 3 వీడియోస్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. యాక్చువల్లీ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ మూవీ మీద. ఎందుకంటే అంత పెద్ద సర్ప్రైజ్ సీన్స్ ఏ ఉండవు. ఓన్లీ ఆ విజువల్స్ పరంగా కానీ, ఆ టెక్నికల్ వర్క్ కానీ ఇదైతే బాగుంటుందని తెలుసు. ఎందుకంటే డిజ్నీ కాబట్టి ఆబ్వియస్లీ చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు. జస్ట్ అవి చూడడానికి మాత్రమే వెళ్ళాను నేను. 2 అవర్స్ రన్ టైంలో కూడా నాకేం పెద్దగా బోర్ ఏం కొట్టలేదు. అలా అని చెప్పేసి పెద్ద హైప్ ఇచ్చేసి సీన్స్ కూడా ఏం లేవు. మరి సాటిస్ఫాక్షన్ కూడా ఏం లేదు భయ్య. జస్ట్ ఏదో అలా యావరేజ్గా టైం పాస్కి వెళ్ళిపోయింది అంతే. అంతకుమించి అయితే పెద్దగా ఏం లేదు మూవీలో. ఎప్పుడు చూసే లయన్ కింగ్ మూవీస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. మూవీకి అయితే చాలా క్రేజ్ ఉంది బికాస్ ఆఫ్ మహేష్ బాబు గారు వాయిస్. ఆయన వాయిస్కి ఉన్న పవర్ బేస్ అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారు వాయిస్ కోసం అయితే వెళ్ళొచ్చు భయ్య. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడక్కడ 2-3 మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎక్కువ ఉండవు కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి. హ్యూమర్ కూడా బాగానే జనరేట్ చేశారు. ఆ టెక్నికల్ అండ్ విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఏదో టైం పాస్కి ఫ్యామిలీతో చూద్దాము ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళి అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. ఎందుకంటే విడుదల ఎలాగో ఏ గ్రేడ్ మూవీ చూడలేరు. ఉపేంద్ర గారిది కూడా కష్టం. వెళ్తే బచ్చలమల్లికి వెళ్ళాలి, కొద్ది గొప్ప పర్లేదు అన్నట్టు ఉంటుంది. లేదంటే ఇంకా పిల్లలు గట్రా కిడ్స్ ఉన్నారనుకుంటే 'ముఫాసా ది లయన్ కింగ్'కి వెళ్ళండి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇట్ వాజ్ అన్ యావరేజ్ వన్. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి భయ్య. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.